హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ దృశ్యం 3 మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్ద నచ్చలేదు మూవీ. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా మంచి ఎంగేజింగ్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా డల్గా ఉంది ఈ మూవీ మొత్తం. లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ తప్ప. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డల్గా ఉంటుంది మూవీ మొత్తం. ఎక్కడ సీన్ అక్కడే ఉంటుంది, అసలు ఎటువంటి ప్రోగ్రెషన్ అనేది ఉండదు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ స్లీప్, అసలు ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ ఆ క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అయితే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది, మంచి ఫాస్ట్ ఫేజింగ్ తో ఉంటుంది క్లైమాక్స్. లాస్ట్ 30 మినిట్స్ చూపించడం కోసం ఫస్ట్ హాఫ్ మొత్తం వేస్ట్ చేశారు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం టైం కూడా. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ యాజ్ యూజువల్ బాగానే చేశారు, కానీ ఎవరి క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించలేదు. ఎవరో కూడా అయితే పెద్ద ఇంట్రెస్ట్ చేసినట్లేదు, ఏదో చేసుకుంటా పోయారు అంతే. మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా ఎప్పుడులానే ఉంది. ఒకవేళ మీరు దృశ్యం 1 అండ్ 2 చూసి ఈ మూవీ కూడా ఆ రేంజ్లో ఉంటుందని అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అసలు ఆ మూవీస్తో కనీసం కూడా మాత్రం మ్యాచ్ చేయలేదు. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఆ క్యారెక్టర్స్ కూడా ఎవరెవరు అనేది గుర్తుపడతాం, కొంచెం త్వరగానే గుర్తుపట్టేస్తాం. సో ఫైనల్గా ఈ మూవీ గురించి ఇంకా ఒక ముక్కలో చెప్పాలి మాత్రం, ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది, చాలా డ్రాగ్ చేసినట్టు. ఆ లాస్ట్ క్లైమాక్స్ 30 మినిట్స్ బాగుంటుంది అంతే మూవీ మొత్తంలో. దృశ్యం 1 అండ్ 2లో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ బాగానే చేశారు. సో ఇంకా ఫైనల్గా ఇది ఒక బిలో యావరేజ్ మూవీ.